చలికాలంలో పండించవలసిన పంటలు ఏమైనా అవి మాత్రమే పండించుకునే అవకాశం ఉంటుంది. అవి ఎక్కువ యాపిల్స్ కావచ్చు, లేకపోతే గొర్రెలకు సంబంధించి కావచ్చు, ఆవులకు సంబంధించి పాడి పరిస్థితి. భారతదేశంలో కరువుకు అవకాశం లేదు. భారతదేశంలో మరి 100 కోట్ల మంది మళ్ళీ జనాభా 142, 145 కోట్లు అంటున్నారు. మరో 145 కోట్ల మంది కొనేవాడు లేదు, దాయడానికి అవకాశం లేని అంత విస్తృతంగా పండుతున్నది. మరి అనేకమైన విష పదార్థాలు అంటే రసాయనిక పదార్థాలతో కోటి కుప్పలు, కోటి అంటే మన రాష్ట్రంలో 70 లక్షల ఎకరాలకు సంబంధించిన వాళ్ళు పంటలు తేమ లేకుండా చేయాలి అంటే రోడ్ల పొడుగుతా ఎండపోసిన కుప్పలు నెల రోజులు, నెల 15 రోజులు ఎండిపోయినప్పటికీ కూడా 17% వరికి ఇలా అనేక మంది పదుల సంఖ్యలో చనిపోతున్న వాతావరణం ఒక తెలంగాణలో మాత్రమే ఎక్కువ చూస్తున్నాం. చాలా చోట్ల ఉన్నది కానీ తెలంగాణలో తీవ్రంగా ఉన్నది. మరి ఇటువంటి దానిని, ఇటువంటి రాజ్యాన్ని మనం ఏమనాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి? బాగా చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈనాడు రైతును అది కోసం పెడుతుంది ఈ రాజ్యం. రైతు వ్యవసాయాన్ని లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం రకరకాల చట్టాలు తెస్తుంది. ఆ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మళ్ళీ తీసుకొచ్చి అమలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దేశంలో 500 రైతు సంఘాలు ఒక సంఘంగా ఏర్పడి ఎస్కేఎంగా 3-4 సంవత్సరాలుగా ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నాం. ఆ రాష్ట్ర ఏఐకేఎంఎస్ నాయకులే ఆ సంఘాన్ని, ఆ యొక్క ఉద్యమాన్ని నడిపించినటువంటి చరిత్ర కూడా మన రైతు కూలీ సంఘానికి ఉంది. అందరి చేత కార్యవర్గం చేత తమ ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయించడానికి సదా సిద్ధంగా ఉన్నాడు. మీరందరూ మరొకసారి కనుగొనడంతో ఆమోదించాల్సిందిగా కోరుతాను. కొంపలు తీసే సాంప్రదాయపు సంఖ్యలను ఎన్నెగరగొట్టగా, సంఖ్యలను మరి నెగరగొట్టగా, సంఖ్యలను మరి నెగరగొట్టగా, బానిసత్వమును తరిమి కొట్టగా బానిసలందరూ లేవండు. ఆకలి మంటల మలమలలాడే అనాథలందరూ లేవాడే, అనాథలందరూ లేవండు. నేలకు రైతుకు నిధులకు గనులకు నేతలందరిని చూడండు, నేతలందరిని చూడండు, నేతలందరిని చూడండు. వారి మోగం